మేము వచ్చేసి మారుమూల ప్రాంతాలలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ఉంటాము. ఎవరికైనా సకాలంలో రోగాలను గుర్తించి వాళ్ళను రెఫరల్ ద్వారా పంపించి వ్యాధి ఎక్కువ కాకుండా కాపాడేది మా బాధ్యత. అయితే మేము ఈరోజు నిరసన చేయడానికి కారణం ఏమిటంటే 2019 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనే పేరిట మమ్మల్ని నియమించడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము మమ్మల్ని 6 సంవత్సరాలు ముగిసిన తర్వాత రెగ్యులరైజ్ చేయాలి అనేసి గైడ్లైన్స్లో ఉంది. దాని ప్రకారము గైడ్లైన్స్ ప్రకారము మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ని కోరుతున్నాము. అదేవిధంగా మేము నేషనల్ హెల్త్ మిషన్ కింద ఈ ఉద్యోగం అనేది చేస్తున్నాము. నేషనల్ హెల్త్ మిషన్లో మొత్తము 187 క్యాడర్లు ఉంటాయి. అందులో మా సిహెచ్ఓ క్యాడర్ కూడా ఒకటి. కానీ ఈ సిహెచ్ఓ క్యాడర్ని మాత్రము 23% హైక్ చేయడము అనేది జరగలేదు. మిగతా అన్ని క్యాడర్లకు చేసి మా ఒక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ క్యాడర్కి మాత్రమే 23% హైక్ చేయలేదు. ఇది కారణము ఏమిటో తెలిపి మాకు కూడా అదేవిధంగా 23% జీతము సవరణ చేసి పెంచాలని గవర్నమెంట్ని అభ్యర్థిస్తున్నాము. అదేవిధంగా గత సంవత్సరం నుంచి మాకు పిఎఫ్ అనేది మా శాలరీలో కట్టబడం లేదు. దాన్ని మళ్ళీ పునరుద్ధీకరించి మాకు శాలరీతో పిఎఫ్ అనే బెనిఫిట్ని కూడా ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ని అడుక్కుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి మాకు శాలరీతో పాటు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అని మా పనితీరుని బట్టి, అంటే మేము సకాలంలో గర్భవతులని హై రిస్క్ వాళ్ళని ఐడెంటిఫై చేయడము, చిన్నపిల్లలని ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళని ఐడెంటిఫై చేయడము, తర్వాత బీపీ, షుగర్స్, క్యాన్సర్స్ ఇలాంటివి స్క్రీనింగ్ చేసి మొదట్లోనే అలాంటి వాళ్ళను గుర్తించి వ్యాధి ఎక్కువగా కాకుండా చేయడం కోసము ఇలాంటివన్నీ చేస్తుంటాము. ఇవన్నీ చేయడం కోసము మాకు అదనంగా ప్రోత్సాహం గవర్నమెంట్ ఇస్తుంది. మాకు శాలరీ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఈ అదనపు ప్రోత్సాహం అనేది స్టేట్